శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసే నామంలో నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి ఆదికాండం 11వ అధ్యాయానికి రండి. మీరు కొన్ని విషయాలు నమ్మలేరు. అలాంటి సంఘటనలు బాబేలు గోపురం కడుతున్నప్పుడు జరిగింది. దేవుడు బాబేలు గోపురం కడుతున్న పరిస్థితుల్లో దాన్ని డిస్ట్రాయ్ చేశారు. ఈ బాబేలు గోపురం కట్టడానికి నిమ్రోదికి ఆలోచన వచ్చింది. ఆ ప్రజలందరినీ తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఒకవేళ నెగిటివ్గా మనం చెప్పుకుంటే సోల్ విన్నర్ అన్నమాట. ఒక నిజమైన సోల్ విన్నర్ చేయలేని పని అతడు చేశాడు. అందుకే అతని గురించి యెహోవా ఎదుట పరాక్రమమైన బలవంతుడు, యోధుడు, దేవుని పిల్లలుగా ఉండవలసిన వాళ్ళందరినీ అతడు ఏం చేశాడంటే పనిచేసి తన సొత్తుగా తన వైపుకి తిప్పేసుకున్నాడు అన్నమాట. అందుకే సోల్ విన్నర్ అన్నాను. అందరి ప్రాణాత్మలను తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఇది ఎలా సాధ్యమైందంటే నిమ్రోదులో సాతాను ఆత్మ ఉంది. మొట్టమొదటిగా బైబిల్లో సాతాను ఒక వ్యక్తిలో ఉండి ప్రజలందరినీ తన తట్టు తిప్పుకొని సామ్రాజ్యం కట్టాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఎవరి ద్వారా జరిగిందంటే నిమ్రోదు ద్వారా. నిమ్రోదు గురించి చాలా భయంకరమైన విషయాలు ఉంటాయి. అతని కాలంలోనే విగ్రహారాధన ప్రారంభమైంది. అతని కాలంలోనే చిన్నపిల్లల్ని బలి ఇవ్వటం మొదలుపెట్టారు. అతని ఆలోచన ఎంత భయంకరమైందంటే బాబేలు గోపురం కడుతూ అక్కడక్కడ అందమైన స్త్రీలని చూపిస్తూ అలా పైకి కట్టుకుంటూ ఆ పైన అప్పుడున్న ప్రజల్లో సౌందర్యవంతురాలు ఎవరుందో ఆమెను పైన పెట్టి పైన దేవుని కుమారులని పిలువబడుతున్న దేవదూతలను భూమి మీదకి పాపం చేయడానికి ఆకర్షించి మొత్తం పరలోకమున్న ఈ దూతల సమూహాన్ని కూడా పాపంతో నింపేయాలన్నది వాటి టార్గెట్. అందుకనే దేవుడు వీళ్ళు చేయాలనుకున్న పనికి ఇంకా అడ్డుండదు, ఆటంకం ఉండదని చూచి అప్పుడు దిగు వచ్చి తారుమారు చేశాడు. ఆ మాటల ఆంతర్యం అదనమాట. అంటే ఎంత దుష్టాలోచన. దేవుని వాక్యానికి దైవత్వానికి భిన్నంగా మన ఆలోచన కానీ ఉంటే ఖచ్చితంగా ఈవిల్ స్పిరిట్స్ మనలో పనిచేసి దేవుని కోపం శాపం మన మీదకి దిగొచ్చేలా చేస్తాయన్నమాట. అందుకనే చర్చకు వచ్చుచున్న మనం, వాక్యం వింటున్న మనం, వాక్యం చదువుతున్న మనం ఆలోచన విధానం మారాలి. ఇతడు ఎంత భయంకరుడంటే ఇంకా తల్లితో కూడా పాపం చేశాడు. అంత దుర్మార్గుడు అనమాట. అలాంటి నీచమైన తత్వం కలిగిన వాడు. తర్వాత అతడు దాని కారణం చేతనే చంపివేయబడ్డాడు, చంపేశాడు అతన్ని. సరే, అయితే ఇందులో ఇంకో కొన్ని విషయాలు మనం ఈ దినం ఆలోచన చేసుకుందాం. దేవుడు ప్రియులారా తన ఆలోచన ఏదైతే ఉందో అది భూమి మీద నెరవేర్చబడాలి. భూమి అంతా ప్రజలు వ్యాప్తి చెంది భూమిని నింపాలి. అందుకని వాళ్ళ భాషలు తారుమారు చేసేసి అక్కడి నుంచి వాళ్ళని స్కాటర్ చేశాడు. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెంటనే మీకు 10వ వచనం నుంచి మళ్ళీ వంశావళి కనిపిస్తుంది. ఇందులో కూడా దేవుని ఆలోచన చాలా గొప్పది. ఒక వంశావళి గురించి దేవుడు చెప్పాడంటే దానికి కారణం ఆ వంశావళిలో నుంచి ఏదో ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకపరచడానికి ఇష్టపడ్డాడనమాట. ఆ వ్యక్తి కొరకు ఆ వంశం అంతటిని రాసుకుంటూ వచ్చాడు. ఇది ఒక ప్రధాన కారణం. అయితే రెండోది, ఈ బైబిల్లో ఉన్న ప్రతి విషయం కూడా చారిత్రాత్మకమైనది. అందుకనే వాళ్ళ పేర్లు స్పష్టంగా రాయబడ్డాయి. అందుకని చారిత్రాత్మక ఆధారంతో కూడిన పుస్తకము ఈ బైబిల్ గ్రంథం అన్నమాట. వెంటనే ప్రియులారా దేవుని యొక్క దృష్టి ఇక్కడ షేము వంశావళి మీద పడింది. 5వ అధ్యాయంలో వంశావళిలో వాళ్ళ యొక్క ఆయుష్కాలం చాలా ఎక్కువ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ ఏమైంది, పడిపోయింది. 35 సంవత్సరాలకి పిల్లలను కనేశారు. 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు చచ్చిపోయారు. అంతకుముందు అంత దీర్ఘాయుష్ ఉండి మీరు ఫస్ట్ నుంచి చూడండి.
గ్రాడ్యువల్గా ఆయుష్కాలం తగ్గుకుంటూ వచ్చింది. ఇక్కడ ఇంత సడన్గా ఎందుకు తగ్గిపోయిందంటే జలప్రలయం తర్వాత ప్రకృతి అంతట్లో భయంకరమైన మార్పులు దేవుడు తీసుకొచ్చాడు. అందుకనే వారి ఆయుష్కాలం, వారు పీల్చే ఆక్సిజన్ శాతం పోయి డౌన్ అయిపోయిందనమాట. ఏదైనా తోటలో మొట్టమొదటి దేవుడు పెట్టిన వాతావరణం చూస్తే ఆ పీల్చే ఆక్సిజన్తో మరణం లేకుండా అతడు జీవించుచూ ఉండేలా పెట్టాడు. పాపం వచ్చిన తర్వాత సృష్టిని మార్పు చేశాడు, ఆయుష్కాలం తగ్గేలా చేశాడు. ఇది సైంటిఫికల్గా కూడా ఇది రుజువు అవుతుంది అనమాట. ఆల్రెడీ రుజువు అయింది కూడా. ఇప్పుడు కూడా గ్రాడ్యువల్గా ఇప్పుడు చూస్తే మనం పీల్చే ఆక్సిజన్ కూడా భయంకరమైన పొల్యూట్ అయిపోయిందనమాట. అందుకని లేనిపోని వ్యాధులన్నీ మన శరీరానికి వస్తున్నాయి. ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో తెలియని పరిస్థితి. అన్ని పద్ధతులు మారిపోయాయి అన్నమాట. కనుక ఇంత గొప్ప మార్పు జరిగింది వాతావరణంలో. అందుకనే వీళ్ళు ఆయుష్కాలం తగ్గుకుంటూ వచ్చేసింది. రెండోది, వారి ఆలోచన విధానం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంది పూర్తిగా. అందుకనే వారి ఆయుష్కాలం కూడా తగ్గిపోయిందన్నమాట. సో షేముని జలప్రలయం అయిపోయిన తర్వాత జస్ట్ 2 yearsకి కదా, 2 ఏళ్ళకి ఎవరిని కన్నాడు? అర్పక్షదును కన్నాడు. ఇక్కడ అర్పక్షదు అనే మాట మీరు గుర్తుంచుకోండి. తర్వాత అతడేం చేశాడు? 35 ఏళ్ళు బ్రతికి షేలాహును కన్నాడు. ఎందుకు షేము నుంచి 5వ అధ్యాయానికి దీనికి తేడా ఉంటుంది? అర్పక్షదును అనే మాట ఉపయోగించాడంటే లూకా సువార్తలో కూడా మీకు ఈ మాట కనిపిస్తుంది. యేసు ప్రభు వంశావళి, అబ్రాహాములో నుంచి యేసు ప్రభు వచ్చాడని చెప్పడానికి వైద్యుడు లూకా దాన్ని కోట్ చేసుకుంటూ రాస్తాడు. అందులో మీకు ఆ మాట కనిపిస్తుంది. దయచేసి 3వ అధ్యాయం, ఇది కింద నుంచి పైకి వెళ్ళింది కదా, 38వ వచనం చదవండి. దేవుని కుమారుడు ఎవరు? ఆదాము. ఆదాముకి ఎవరు పుట్టారు? షేతు. షేతుకి ఎవరు పుట్టారు? ఎనోష్. ఎనోష్కి ఎవరు పుట్టారు? కెయీనా. కెయీనాకి ఎవరు పుట్టారు? మహలేలు. మహలేలుకి ఎవరు పుట్టారు? ఎరెదుకి ఎవరు పుట్టారు? హనోకి ఎవరు పుట్టారు? మెతుషల. మెతుషలకు ఎవరు పుట్టారు? లెమెకు. లెమెకు ఎవరు పుట్టారు? నోవహు. నోవహుకి ఎవరు పుట్టారు? షేము. షేముకి ఎవరు పుట్టారు? అర్పక్షదు. సో అలాగ మీరు పైకి వెళ్ళిపోతూ ఉంటే యేసు ప్రభు వంశావళి అన్నమాట ఇది. మీరు మొదటి దినవృత్తాంతాల్లో కూడా మీరు మొదటి అధ్యాయంలో ఈ మాటలు మీకు కనిపిస్తాయి. అంటే యేసు ప్రభు జన్మించడానికి కూడా దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. దేవుడు ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో అప్పుడు ప్రామిస్ చేశాడు అవ్వతో కదా, ఏమని? ఒక సంతానం నీ ద్వారా వస్తుందని అన్నాడా లేదా? సాతాను జయించడానికి నువ్వు ఒక బిడ్డను కంటావు, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి. సర్పాన్ని ఉద్దేశించి కూడా సాతాను ఉద్దేశించి మాట్లాడిన మాట మీకు తెలుసు కదా. అక్కడ ప్రామిస్ చేశాడనమాట. అందుకని ఆ ప్రామిస్ని నిలబెట్టడానికి దేవుడే ఈ మనుషులందరి పాపములను తొలగించి తిరిగి దేవునితో ఏకపరిచి పవిత్రులుగా జీవింప చేయడానికి వేసిన ప్రణాళిక నెరవేరడానికి దేవుడు ప్రతి వంశములో నుంచి సాతాను అది జరగకుండా ఎంత భయంకరంగా మనుషులను చెరిపేసినా వాడి ఆధీనంలో తీసుకొని నాశనం చేయాలని చూసినా దేవుడు అదే వంశాలు ఎవరో ఒకరిని పట్టు ఉంచి వాళ్ళ ద్వారా తన కార్యం నెరవేర్చడానికి దేవుడు రూపకల్పన చేసుకుంటూనే వచ్చాడు. అది గొప్పదన్నమాట. మొత్తం లేకుండా చేయాలనుకున్నాడు. నోవహును ఫస్ట్ ఎంచుకున్నాడు. నోవహు ద్వారా తప్పించాడు. మరలా స్పాయిల్ చేశాడు. అయినా సరే ఇప్పుడు ఈ మరలా పాడు చేసేసిన ఈ వంశావళిలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరచడానికి ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తి ద్వారా మళ్ళీ భూమి మీద ఒక దేశాన్ని నిర్మించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేశముల కింద బాబేలు గోపురం కట్టిన తర్వాత అది డిస్ట్రాయ్ అయిన తర్వాత దేశాల కింద ప్రజలు ఏమైపోయారు? విడిపోయారు. ఇంచుమించు అందరూ చెడిపోయారు అన్నమాట. అందుకనే మిగతా దేశాలలో ఉన్న ప్రజల మీద ఆయనకి విరక్తి కలిగి కనీసం తన కొరకు భూమి మీద ఎవరినొకరిని చూజ్ చేసుకొని ఆ వ్యక్తి ద్వారా తిరిగి ఒక రాజ్యం, ఒక దేశం, ఒక జనం, ఒక
ప్రజలు ఏర్పరచాలనుకొని దేవుడు దృష్టించినప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద పడిందంటే అబ్రాము మీద పడింది. తెరహుకు ఎప్పుడైతే 70 years వచ్చాయో అప్పుడు ఎవరు పుట్టారు? అబ్రాము పుట్టాడు. అంటే దేవుని దృష్టిలో అబ్రాము ప్రత్యేకింపబడిన వ్యక్తి కాబట్టి అతనికి ఆ వయసు వచ్చినప్పుడు అతను పుట్టేలా చేశాడనమాట దేవుడు. అప్పటికి విగ్రహారాధన ఉంది. తెరహు విగ్రహారాధన చేసే కుటుంబం. తెరహు చాలా బలశాలి, చాలా యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. అందుకనే నిమ్రోదు తన స్థానంలో ఇతనికి చీఫ్ కమాండర్గా పోస్టింగ్ ఇచ్చాడనమాట. కీ పర్సన్ అనమాట నిమ్రోదు యొక్క రాజ్యంలో తెరహు. చంద్రుడికి నక్షత్రాలకు వీళ్ళు చూసి పూజ చేసి ఆరాధన చేసే ప్రజలుగా మారిపోయారన్నమాట నిమ్రోదు ద్వారా. వీళ్ళందరూ ఒక వింగ్. సో ఎప్పుడైతే అబ్రాము పుట్టాడో, పుట్టిన తర్వాత కొన్ని దినాలకి విందు చేయాలనిపించింది. అందుకనే తిను బాస్ కాబట్టి ఇంపార్టెంట్ లీడర్స్ని కొంతమందిని పిలిచి పార్టీ ఏర్పాటు చేస్తాడు. పార్టీ చేస్తున్నప్పుడు అది ఈవినింగ్ టైం, చక్కగా పార్టీ చేస్తున్నప్పుడు సడన్గా పైకి చూస్తే ఆకాశంలో ఒక వింతగా తనకు కనిపిస్తుంది. ఏంటి ఆ వింత అంటే, తూర్పు నుంచి ఒక పెద్ద నక్షత్రం వచ్చి ఆకాశంలోని 4 కార్నర్స్లో ఉన్న 4 నక్షత్రాలను అది మింగేసింది అనమాట. అప్పుడు వెంటనే ఆశ్చర్యపోయి మిగతా వాళ్ళందరితో ఈ విషయాలు చెప్తాడు. ఈ బిడ్డ పుట్టినప్పుడు ఈ సాయిని కనిపించిందంటే వీడు సామాన్యుడు కాదు, ఒక దేశాన్ని ఏల్తాడేమో, ఒక దేశాన్ని పరిపాలిస్తాడేమో అన్నట్టుగా వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. నిర్ధారణ చేసుకొని వాళ్ళందరూ చర్చించుకున్నారు. ఏదో ఒక ప్రత్యేకత అబ్రాములో వాళ్ళకి కనిపించింది. ఈ విషయం జాగ్రత్తగా నిమ్రోదుకి తెలిసింది. నిమ్రోదు తనే కదా రాజు, ప్రపంచమంతా తనే పరిపాలించాలి, వీడెవడు పరిపాలించడానికి పుట్టడానికి అని చెప్పి తను ఆలోచించి అబ్రాముని చంపడానికి ప్రయత్నిస్తాడు చిన్న వయసులో. కానీ అబ్రాము తప్పించబడి వేరే చోట పెంచబడతాడు. ఆ పసిబిడ్డను చంపేయటం తెరహుకి ఇష్టం లేక అబ్రామును దాచేస్తాడనమాట. అతడు అబ్రాము మొత్తానికి పెరిగి పెద్దవాడవుతాడు. మరలా అబ్రాము వస్తాడు. ఈ లోపల ఒక సంఘటన జరుగుతుంది. మీరు అనుకోవచ్చు నిజంగా వీళ్ళ విగ్రహారాధికులా అంటే, అవును, నేను ఒక ఎవిడెన్స్ మీకు చూపిస్తాను, విగ్రహారాధికులా కాదన్నది. తెరహు తర్వాత విగ్రహాలను తయారు చేసి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? నిమ్రోదు చనిపోయిన తర్వాత. నిమ్రోదు కూడా చంపివేయబడ్డాడు అతను చేసే పనులు బాగోక. సో చంపివేయబడక ముందు ఇంకొక సంఘటన జరిగింది. దక్షిణ వైపు యూఫ్రటీస్ నది కింద ఒక 16 kilometers దూరంలో వీళ్ళ ఊరుందన్నమాట. 28 కల్దీల దేశమైన ఊరు. దేశం కల్దీల దేశం అంటే ఇరాక్లో వీళ్ళ ఊరే ఊరు పేరే ఊరు. ఇప్పుడు ఊర్ఫా అని పిలువబడుతుంది. సో ఆ చిన్న పట్టణం అన్నమాట యూఫ్రటీస్ నది దగ్గర. యూఫ్రటీస్ నది ఎక్కడి నుంచి ప్రవహించింది? ఏదేను తోటలో నుంచి. ఏదేను ప్రియులారా హైడ్ అయింది, దేవుడు దాన్ని దాచిపెట్టాడు. సో యూఫ్రటీస్ నది అంటే ఇంచుమించు దానికి దగ్గరలోనే, ఏదేను తోట హైడ్ అయిపోయినా దానికి దగ్గరలో నుంచి ప్రియులారా ఇక్కడ బాబేలు గోపురం కూడా కట్టడం ప్రారంభించాడన్నమాట. అది ఇవన్నీ లింక్స్ అన్నమాట. ఈ నది తీరంలో ఉన్న వీళ్ళందరూ విగ్రహారాధికులే. నిమ్రోదును బట్టి అలా మారిపోయారనమాట. యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి, 24వ అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేశాడు. పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించాడు. వారు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డారు. అప్పుడు యెహోషువ జనులందరితో ఇలా అంటున్నాడు, ఏమని? ఇశ్రాయేలు దేవుడు యెహోవా చెప్పునిదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రైన తెరహు కుటుంబీకులు యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రాహాము తోడుకొని వచ్చి కనాను దేశమందరిని సంచరింపచేసి అతనికి సంతానం విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. అక్కడ కాపేద్దాం.
అంటే పూర్వం వీళ్ళందరూ ఎవరు చెప్పండి? తెరహు కుటుంబం అందరూ ఎవరు? విగ్రహారాధన. అంటే చంద్రుణ్ణి, నక్షత్రాలను దేవుళ్ళ కింద వారు పూజించేవాళ్ళు అన్నమాట. చంద్రుడు ఎవరు? దేవుడు కలుగు అంటే కలిగిన ఒక గ్రహం అనుకోండి. సూర్యుడు ఎవరు? ఒక గ్రహం. సో దేవుని చేత కలుగు చేయబడిన సృష్టి అన్నమాట. అయితే సాతాను సృష్టిని, దేవుని చేత కలుగు చేయబడిన సృష్టిని దేవుడుగా ప్రజలకు తలంపు పుట్టించి పూజించేలాగా చేశాడనమాట. కనుక పితరులు వీళ్ళందరూ విగ్రహారాధికులు. ఇప్పుడు మళ్ళీ అబ్రాహాము దగ్గరికి వద్దాం. సో అబ్రాహాము పెరిగి పెద్దవాడయ్యాడు. అబ్రాహాము కూడా మంచి బలశాలి. ఎలా జయించగలిగాడు యుద్ధం? ఎలా అంటే వీళ్ళ డాడీ తెరహు వీళ్ళందరికీ ఎవరు ఆర్మీలో ఉన్నారు? నిమ్రోద్ ఆర్మీలో ఉన్నారు. అర్థమైందా? అందుకని వీళ్ళకి యుద్ధాలు చేయటం గట్ట తెలుసు అన్నమాట. అబ్రాహాము పెద్దవాడైన తర్వాత ఈ లోపున అబ్రాహాముకి పెరుగుతున్నాడు, కానీ వాళ్ళ నాన్న చేసే విగ్రహాలు కానీ వాళ్ళు పూజించే వాటి మీద అతనికి ఆసక్తి లేదు. ఎందుకో అతను ఆలోచించేవాడట. ఏమని? అరే ఇవి మేమే చేస్తున్నాం, మా నాన్నే చేస్తున్నాడు, మళ్ళీ చేసి దేవుడు అంటున్నాడు, అసలు దేవుడు ఇలాగా మా నాన్న చేత మా చేత చేయించుకుంటాడా అని ఒకలాగా ఆలోచన వచ్చి అతడు తలంచుచున్నప్పుడు పెరిగి పెద్దవాడవుతూ ఇదే ఆలోచనతో ఉన్నాడు అనమాట. ఆల్ ఆఫ్ సడన్ దైవ ప్రత్యక్షత అతనికి వచ్చింది. 12వ అధ్యాయంలో హారాను దగ్గర రాలేదు. హారానుకు రాకముందే దైవ ప్రత్యక్షత అబ్రాహాముకు వచ్చింది. సో ఎప్పుడైతే దైవ ప్రత్యక్షత వచ్చిందో వీళ్ళ నాన్న తెరహు దేన్ని విగ్రహంగా పెద్ద విగ్రహం చేసి ఆరాధిస్తున్నాడో దాన్ని తల నరికెత్తాడు, దాన్ని చిన్నాభిన్నం చేస్తాడనమాట. అందుకు తెరహుకు విగ్రహాలన్నీ ధ్వంసం చేస్తుంటే కోపం వచ్చి నిమ్రోదుకి అప్పగిస్తాడనమాట. ఎవరిని? అబ్రాహాముని. వీన్ని నువ్వేం చేస్తా చేసుకో అని చెప్పేసి అప్పగిస్తాడు. నిమ్రోద్ ఏం చేస్తాడంటే అబ్రాహామును ప్రశ్నించి జవాబు సరిగా రాక అబ్రాహాముకి శిక్ష విధిస్తాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోల్ని నెబుకద్నెజర్ ఎందులో వేశాడు? అగ్నిగుణం 7 అంతలు చేశాడు కదా. అప్పుడు ముగ్గురు చచ్చిపోయారు కదా. చచ్చిపోయారా? మరి ఏం చేశారు? చక్కగా బ్రతిగా ఉన్నారు. వాళ్ళతో పాటు ఎవరున్నారు? దేవునికి స్తోత్రం. సో అలాంటి సంఘటన అబ్రాహాము దగ్గర జరిగిందనమాట. సో నిమ్రోదు అగ్నిగుండాన్ని తయారు చేసి అబ్రాహామును అందులో వేసేస్తాడు. అప్పుడు అబ్రాహాము చచ్చిపోవడం అనమాట. అబ్రాహాము చావకుండగా బ్రతికే ఉండటం అబ్రాహాము సహోదరుడు చూస్తాడు. ఎందుకు అబ్రాహాము ఎదిరించి వాళ్ళని విగ్రహారాధన చేయకుండా ఉండగలిగాడంటే దైవ ప్రత్యక్షత అతనికి వచ్చింది అని చెప్పాను. ఇది నిజమా కాదని చెప్పడానికి అపోస్తుల కార్యాలు రండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము. వాక్యాన్ని బోధిస్తూ స్టెఫన్ ఈ మాటలు మాట్లాడతాడు. స్టెఫన్ వాక్య బోధించుచున్నప్పుడు మనం బంధించి ప్రశ్నలు వేస్తారు. ఆ సందర్భంలో మళ్ళీ జవాబిస్తాడు. ఈ మాటలు నిజమేనా అని ప్రధాన యాజకుడు అడిగితే అందుకు స్టెఫన్ చెప్పినది ఏమనగా 2వ వచనం, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపరము ఉండక మునుపు ఎక్కడున్నాడు? మెసొపొతేమియాలో, అంటే ఎక్కడ? ఊరులో ఉన్నప్పుడు, ఇరాక్లో ఉన్నప్పుడు ఏమైంది? మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి. అక్కడికి ఆపేద్దాం. ఇప్పుడు చెప్పండి, అబ్రాహాముకి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? హారానుకు వచ్చేకి కాదు. హారాన్ అంటే టర్కీ. అర్థమైందా? సో ఇరాక్లో ఉన్నప్పుడే, వాళ్ళ సొంత ఊరైన ఊరిలో ఉన్నప్పుడే దేవుని ప్రత్యక్షత వచ్చింది. ఎవరికి దేవుని ప్రత్యక్షత వస్తుంది? ఎవరి ఆలోచన అయితే దేవుని గురించి ఉంటుందో, ఎవరి మనస్సు అయితే మంచి చేయాలి అనే ఆలోచన ఉంటుందో, ఎవరి హృదయం అయితే బీదల్ని ప్రేమించాలి, కొద్దిమందికి హెల్ప్ చేయాలి, దేవుడు ఎవరో నిజమైన వాడు ఉన్నాడు అనే ఇలాంటి అన్వేషణలు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, యాక్చువల్గా మన దృష్టిలో మతం లేదు, కులం లేదు, కానీ సర్వసాధారణంగా పరిపాటి కాబట్టి ఇలా చెప్పుకోవటం అందుకు చెప్తున్నాను. వాళ్ళకి ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత వస్తుంది. సో మీరు చర్చికి వచ్చినా, వాక్యం వింటున్నట్లు నటించినా,
వాక్యం వింటున్నా మీ హృదయములో దేవుని గురించిన ఆసక్తి లేకపోతే వింటున్న వాక్యములో నుంచి దైవ ప్రత్యక్షత నీకు రాదు. సో వాక్యం ఏదో వింటే సరిపోదు, ఆ ప్రత్యక్షత నీకు రావాలి. అబ్రాహాముకి ఎందుకు వచ్చింది ప్రత్యక్షత ఇప్పుడు చెప్పండి? అతని బుద్ధి మంచిది, దేవుని గురించిన ఆశ అతనిలో ఉంది, దేవుడు ఎవరో ఉండుంటాడు అనే ఆలోచన ఉంది. అందుకని దేవుడు అతన్ని యవన దశలో ఉన్నప్పుడే దర్శించాడు. చాలామందిని యవన కాలంలోనే దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా ప్రపంచంలో పెద్ద పెద్ద దైవజనులు ఎవరైనా ఉన్నారంటే పాల్ యాంగిచో గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, టీనేజ్లోనే. అందుకని టీనేజ్ అనేది చాలా ముఖ్యం. సో దేవుని కనికరం, దేవుని కృప మీ మీద ఉండాలంటే వే ఆఫ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. సో అబ్రాహాము ప్రియుల ఆలోచన విధానం బట్టి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఏ దేశంలోనూ? ఇరాక్లో ఉన్నప్పుడు. ఎక్కడ? ఊరు అనే పట్టణంలో అతడు ఉన్నప్పుడే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు. ఎవరు చెప్పారు? బైబిల్లో వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రియులరా ఈ అబ్రాహాముని ఎందులో వేస్తాడు నిమ్రోదు? అగ్నిలో. అర్థమవుతుందా? కానీ అగ్ని జ్వాలలు అతన్ని కాల్చలేకపోవటం, దగ్గరుండి ప్రియులారా చూస్తున్నాడు. ఫ్యామిలీ అందరూ ఉన్నారనమాట, చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? హారాను చూస్తున్నాడు. ఇప్పుడు హారాను వైపు నిమ్రోద్ అంటున్నాడు అనమాట. హారాను, నువ్వు నా తరపున ఉంటావా, మీ అన్న అబ్రాహాం తరపున ఉంటావా అంటే కండ్లారు ఎప్పుడైతే చూశాడో హారాను అబ్రాహాం తరపున ఉంటాను నిలబడ్డాడు. మన స్నేహం ఎవరితో పడితే వాళ్ళతో ఉండకూడదు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటున్నారో వాళ్ళతో ఉండాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటున్నారో వాళ్ళతో ఉంటే వాళ్ళని దీవించుచున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తితో నువ్వు ఉన్నందుకు నిన్ను కూడా దేవుడు కనికరించి దీవిస్తాడు. అందుకే మీ ఫ్రెండ్షిప్ అంతా మంచిగా ఉండాలి, మీ స్నేహం మార్చుకోవాలన్నమాట. కోపం వచ్చి నిమ్రోదు హారాన్ని చంపేశాడనమాట. అందుకని తెరహు బ్రతికుంటుండగానే హారాను చనిపోయాడు, ముందుగానే మృతి పొందినని ఉంటుంది మీకు. అది మామూలుగా చచ్చిపోలేదు, అతడు నిమ్రోదు వలన చంపివేయబడ్డాడు అన్నమాట. తర్వాత ఏమైంది? పరిస్థితులు మారాయి. ఆ తర్వాత మళ్ళీ నిమ్రోదుని చంపేశారు. నిమ్రోదు పని అవుట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రియులరా తెరహు ఆలోచన చేసి ఇంకా తన ఫ్యామిలీస్తో తను గడిపి బిజినెస్ చేసుకొని డెవలప్ అవుదామని అతనికి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఎందుకు వచ్చిందో ఒక ఆలోచన వచ్చింది. దయచేసి 29 అబ్రామును నాహోరును వివాహం చేసుకోండి. అబ్రాము భార్య పేరు సారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. హారానికి 2 పిల్లలు అన్నమాట. సారాయి గొడ్రాలయ్యుండును, ఆమెకు సంతానము లేదు. 31 తెరహు ఏం చేశాడంట? తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును అతని కుమారుడు అబ్రాము భార్య అయిన సారయి అను తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీలు ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు వచ్చి అక్కడ నివసించరు. డెస్టినీ, ఇక్కడ యువర్ డెస్టినీ, అది నీ గమ్యం. సో ఇతనికి ఆలోచన వచ్చింది, ఏమని? కనానుకు వెళ్ళాలి. దేవుడు తన ప్రజలుగా కొంతమందిని ఏర్పరచుకొని ఇవ్వాలనుకున్న పట్టణం. చూడండి, ఆలోచన మంచిదే. ఎవరికి? తెరహుకి. కనాను వెళ్ళాలనుకున్నాడు, కనానులో సెటిల్ అవ్వాలనుకున్నాడు. కానీ మొదటి ఆలోచన మంచిదే, దైవిక నిర్ణయంగా ఉన్నట్లే ఉంది, అక్కడికి వెళ్ళి ఆశీర్వదింపబడాలి. కానీ ఇతడు ఎక్కడి వరకు వచ్చాడు? హారానుకు వచ్చి అక్కడ భౌగోళిక పరిస్థితుల్లో అక్కడ వ్యాపార విషయాలు చూసి అక్కడ ఆగిపోయాడు అనమాట. హారాన్ అనేది ఎక్కడ ఉందంటే టర్కీలో ఉంది. ఇజ్రాయెల్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నవాడు ఎక్కడ ఆగిపోయాడు? ఇప్పుడు టర్కీలో ఆగిపోయాడు అనమాట. సో నీ డెస్టినీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ గమ్యము చాలా ముఖ్యం, మీ గురి చాలా ముఖ్యం. మీకు గమ్యము లేక గురి అనేది లేకపోతే మీ జీవితము సరిగా ఉండదు. ఆత్మీయతలో గురి ఉండాలి. అలాగనే చదువుకునేదంటూ ఇప్పుడు కూడా పిల్లలకు ఒక గురి ఉండాలి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, అంతేనే కదా? లేదా ఒక కలెక్టర్ అవ్వాలి, లేకపోతే ఏదో ఉంటుంది కదా సమెక్స్. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక గురి పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి.
దేవుని సహాయం కోరుకోవాలి. నిజంగా మీ గమ్యము, మీ ఆలోచన మంచిదైనప్పుడు దేవుని వైపు చూస్తే, దేవుని మీద ఆధారపడితే మీ గురి చేరడానికి దేవుడు సహాయం చేస్తాడు. సో ఆత్మీయతలో గురి ఉండాలి, ఎడ్యుకేషన్లో కూడా గురి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ లైఫ్లో కూడా ఒక గురి ఉండాలన్నమాట. గురి లేకుండా ఉండకూడదు. ఏదో తిన్నాం లేదా, ఈరోజు బతికామా లేదా, అవన్నీ జంతువులు పక్షులకు పని. తింటాయి, పొద్దుట లేస్తాయి, తింటాయి, హ్యాపీగా రోజంతా గడుపుతాయి, పడుకుంటాయి. మళ్ళీ ఉదయం లేస్తాయి, తింటాయి, ఆ తర్వాత ఏదో రోజు చచ్చిపోతాయి. ఎందుకంటే వాటికి ఆత్మ లేదు, ప్రాణం ఉంది, శరీరం ఉంది, అందుకే ఉన్నాయి. కానీ నీవు నేను అలా కాదు. ఆత్మ కలిగిన మనుషులు మనం. ప్రైజ్ ది లార్డ్. మనకు శరీరము ప్రాణంతో పాటు ఏముంది? ఆత్మ ఉంది. కనుక మనం నిత్యం ఉండేవాళ్ళం. అవి పుడతాయి, చస్తాయి, అంతే, నిత్యం ఉండవు. కానీ ప్రియులారా, రానున్న యుగంలో సహితము, అంటే నిత్యత్వంలో, పరలోక రాజ్యంలో, కృత ఆకాశం కృత భూమిలో సైతము మనం జీవిస్తాం. లేకపోతే నరకంలో అయినా నిత్యము బాధపడుతూ జీవిస్తారు. అంతం అనేది లేదే మనిషికి, భూమి మీద పుట్టినోడికి. కారణం ఆత్మ వ్యక్తి కాబట్టి. కనుక నీకు ఒక గోల్ ఉండాలి, నీ గురి ఉండాలి, గమ్యం ఉండాలన్నమాట. సో మొదటి ఆలోచన బాగుంది, కానీ మధ్యలో ఆగిపోయి విచారం అన్నమాట. అందుకనే చాలా డిస్టర్బెన్స్ వచ్చాయన్నమాట అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్లో. కనుక ఆత్మీయ జీవితంలో పౌలు అంటాడు, నేను గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. అంటే రక్షింపబడి దేవుని స్వరం విని సేవకు సమర్పించుకున్న పౌలు గారికి ఒక గురి ఉంది. గురున్నవాడు పరిగెడతాడు. కష్టపడి చదివితే బహుమానం ఉంటుంది. ఆత్మీయతలో కూడా కష్టపడి ఆత్మీయ జీవితంలో జీవిస్తే పరలోకంలో మనకి బహుమానాలు ఉంటాయన్నమాట. మనం ఊహించలేని బహుమానాలు ఉంటాయి. మీకు విచిత్రమైన చెప్పనా, మీ తల మీద సువర్ణ కిరీటాలు దేవుడు పెడతాడు. కనుక భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆత్మీయతలో సరిగా పరిగెత్తాలి. నిన్న దినం మర్చిపోవాలన్నమాట. నీ ముందు ఎప్పుడు ఉండాలి? రేపటి దినం. అర్థమైందా? నీ ముందున్న గురి అదే, పరిగెత్తాలి, దాన్నే చూడాలి. పరిగెత్తి వెనక చూస్తున్నావు అనుకో, ఓడిపోతావు అన్నమాట. గమ్యం నీవు చేరలేవన్నమాట. సో ఆత్మీయంగా వెనుక ఉన్నవు మర్చంటే, వెనుక ఉన్న పాప జీవితాన్ని మర్చిపోవాలి, పాత అలవాట్లు మర్చిపోవాలి, పాత జీవితం మర్చిపోవాలి. అప్పుడు ఏం చేశాను? మర్చిపోవాలన్నమాట. సో ఫస్ట్ తన గురి మంచిదే. ఎక్కడికి? కనాను, దేవుడు ఇవ్వబోతున్న స్థలం అది. ఆమేన్. అక్కడికి వెళ్ళాలనుకున్న ఆలోచన బాగానే వచ్చింది, కానీ దయ్యం పట్టినట్లు పట్టేసింది అనమాట వీడికి. ఎవరికి? తెరహు. అందుకని ఎక్కడ ఆగిపోయాడు? హారాన్లో, టర్కీలో ఆగిపోయాడు అనమాట. అక్కడ పరిస్థితిని చూశాడు. ఓహో, నా బిజినెస్ ఇక్కడ బాగుంటుంది, ఇక నేను బాగా సెటిల్ అవ్వచ్చు అన్నమాట అనుకున్నమాట. ఈ లోకాన్ని నువ్వు చూస్తే, ఈ లోక పరిస్థితులను చూస్తే, నీకు వచ్చే అవరోధాల వైపు చూస్తే నీ టాస్క్ రీచ్ అవ్వలేవు. అవేం పట్టించుకోకూడదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు, సేనాధిపతి అని ఉంటుంది ఫుట్ నోట్స్లో, సైన్యాధిపతి. అర్థమవుతుందా? సైన్యములకు అధిపతి యెహోవా అంటాం. ఎవరు? యెహోవా, యేసయ్యే. అర్థమవుతుందా? కాబట్టి యేసు వైపు చూచుచు, అంటే 24 hours లైఫ్ లాంగ్ నీ కన్నులు ఎవరిని చూడాలి? యేసునే. ప్రక్క చూడకూడదు, అటు ఇటు చూడకూడదు. సో యేసు వైపు చూస్తూ ఉంటే నీ పందెంలో నువ్వేంటి? ఓపికతో పరిగెత్తేవనుకో బహుమానం ఉంటుంది అన్నమాట. నువ్వు పరిగెత్తేయగలవు కూడా, పరిశుద్ధాత్మ నీకు హెల్ప్ చేస్తాడు. హల్లెలూయా. అందుకని మీ కన్ను దృష్టి అంతా యేసు వైపే, లోకం మీద ఉండకూడదు. ఖచ్చితంగా ఒక గురు ఉండాలి. చర్చికి వస్తున్నావంటే, నేను వింటున్నాను వాక్యము, బలపడుతున్నాను కాబట్టి, తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కనీసం ఒకరిని ఇద్దరిని తీసుకురావాలి, కనీసం మా ఇంట్లో వాళ్ళందరిని తీసుకురావాలి. ఒక ఆలోచన ఉండాలి, గురిపెట్టి దాని కొరకు ప్రయాసపడాలి. వెంటనే అవే పని కాదు, అది ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. సో తెరహ లాంటి వాళ్ళు ఉన్నారు, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచన మంచిదే, ధ్యానం మంచిదే, కానీ హారాన్ని లాగిపోతున్నారనమాట, టర్కీలో ఆగిపోయినట్లు ఆగిపోతున్నారనమాట. ఎందుకు? మనకు వచ్చిన గొడవ అనుకుంటున్నారనమాట. గురి యొద్దకి పరిగెత్తుదాం.